హలో అండి, అందరికీ నమస్తే. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా అందరికీ ముందుగా దర్శనం ఇచ్చేది స్వర్ణగిరి టెంపుల్ అనే చెప్పుకోవాలి. ఈ టెంపుల్కి ఫ్రైడే రోజు వెళ్ళామండి. అక్కడ మేము తీసిన కొన్ని వీడియోస్ని, ఫొటోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు ఆల్రెడీ విజిట్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ టెంపుల్ మా ఇంటికి 38 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 50 మినిట్స్ అలా చూపించిందండి. ఈవినింగ్ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఈవినింగ్ దర్శనం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. 2:30, 2:40 అలా బయలుదేరాము. మేము వెళ్ళే వరకు 3:40 అయింది. మా పిల్లలైతే ఎప్పటి నుంచో అడుగుతున్నారు వెళ్ళాలని. గుడి ఓపెనింగ్ అయ్యి కూడా 3 months అవుతుంది. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం వరంగల్కి. ఆ రూట్లో ఎప్పుడు చూస్తుంటాం, కానీ వెళ్ళడం ఇప్పుడు వీలైంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రూట్లో ఇలా రైట్ సైడ్ ఉంటుంది. భువనగిరి ఫోర్ట్ దగ్గరలో ఉంటుంది. లెఫ్ట్ లో మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇది రోడ్ పై నుంచి తీసిన వ్యూ. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుంచి 1 గంట వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 2 to 9 వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో 1 hour క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా 12 to 12:30 అండ్ 6:30 to 7 o'clock కూడా స్వామివారి సేవ అని చెప్పేసి దర్శనానికి లైన్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే వచ్చిన తర్వాత ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇలా లెఫ్ట్లో వెళ్ళవలసి ఉంటుందండి. ఇక్కడ 3 కొబ్బరికాయలు యూజ్ అవుతాయని వీళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారండి. పాదాల దగ్గర హనుమంతునికి, స్వామివారికి అని పాదాల దగ్గర కొట్టుకోవచ్చండి. మళ్ళీ పైన మాత్రం ఒకే దగ్గర కొట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని కావాలో చూసి తీసుకోండి, వాళ్ళు చెప్పినవి వినకుండా. లోపలికి వెళ్ళినాక కొద్ది దూరం మాత్రమే మనకి రోడ్డు బాగుంటుందండి. తర్వాత అంతా మట్టి రోడ్డే ఉంటుంది. హైవే దగ్గర నుంచి టెంపుల్కి 2 kilometers దూరం ఉందండి. మామూలుగా కార్లో తీసుకొచ్చుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ బస్సెస్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నుంచి ఆటోస్లో రావచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫైనల్ గా స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి దాటుకుంటూ వెళ్తున్నాం, కానీ వెళ్ళే అవకాశం అయితే రాలేదు. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ వీలు కూడా కాదు కదండి. అందుకే ఇలా ముందే ప్లాన్ చేసుకుని వచ్చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ లోపలికి రాగానే రైట్ సైడ్ లో పార్కింగ్ ఉంటుందండి, కానీ అది ఫిల్ అయితే మాత్రం గుడి వెనక సైడ్ ఉండే పార్కింగ్ కి పంపిస్తున్నారు. అది చాలా లాంగ్ ఉంది. కొంచెం అదొకటైతే ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. పార్కింగ్ అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ రైట్ సైడ్ దొరకలేదు, వెనక సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ లో తీసుకుంటే మనకి పార్కింగ్కి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని దించేసి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళడం ప్రాబ్లం లేదండి, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా లాంగ్ ఉంది కదా. అక్కడ వేరే వాళ్ళని దర్శనం అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లిఫ్ట్ అడిగి వచ్చారంట. చాలా దూరం ఉందని చెప్పారు. ఇక్కడ అంతసేపు మేము వెయిట్ చేసామండి. ఫొటోస్ కూడా తీసుకున్నాము. పిల్లలు ఫొటోస్ తీసుకున్నారు. వెనక వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నామండి. కింద ముందు స్వామివారి పాదాలని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోవచ్చండి. మనం పైనకి వెళ్ళే దారిని వైకుంఠ ద్వారం అని అంటారంటండి. ఈ దారిలో 108 మెట్లు ఉంటాయండి. మెట్లు కూడా మనకి ఎక్కువ ఎత్తులో ఉండవు. ఒక్కో మెట్టు 4 feet వెడల్పుతో ఉంటుంది. అంతేకాకుండా 10 మండపాల్లో 10 దశావతారాలను మనం చూడొచ్చు. ఆ అవతారాల విగ్రహాలను కూడా పాలరాయితో చేశారండి. ఇక్కడ ఆ వీడియో ఒకటి మిస్ అయిపోయింది. పెద్ద టైం కూడా ఏం పట్టదు, తొందరగానే ఎక్కేయచ్చు. స్టెప్స్ ఎక్కుతున్నామనే ఫీల్ ఏం లేదండి, నార్మల్గానే ఈజీగానే ఎక్కేయచ్చు. ఆ దారం గుండా పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు పైకి రాగానే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి, జయగంట, ఇలా గోపురం మనకు అన్నీ దర్శనమిస్తాయి. మనకి ఫస్ట్ రాగానే రైట్ సైడ్లో గరుత్మంతుడు ఉంటాడండి. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చాలా బాగుందండి. ఈ గరుత్మంతుని విగ్రహం వెనకాలనే కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంటుంది, కానీ మనకు అది చూసుకోకుండా టెంపుల్లోకి ఈజీగా వెళ్ళిపోతాము. అక్కడ ఎక్కడ కొట్టడానికి అయితే అవకాశం ఉండదండి. రైట్ సైడ్ లో ఆ విగ్రహం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుందండి. ఇదంతా టెంపుల్లోకి వెళ్ళే దారి. అంటే లైన్ ఉంది చూడండి, జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. అది ఫ్రీ దర్శనం అండి, సర్వదర్శనం అంటాం కదా. ఇక్కడ సర్వదర్శనము 50 rupees దర్శనము అండ్ 1000 rupees కూడా దర్శనం ఉందండి. సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం తెలుసు కదండి. 50 rupees దర్శనం ఉంది, కానీ చాలా మంది ఉన్నారని చెప్పేసి మేము స్వామివారి సన్నిధి నుంచి వచ్చే ఫోటో కూడా కావాలనుకుని 1000 rupees దర్శనానికి వెళ్ళామండి. 1000 రూపాయలకి 4 వెళ్ళొచ్చండి. ఎక్స్ట్రా మెంబర్ ఉంటే 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. 50 rupees దర్శనానికి 1 hour నుంచి 2 hours అయితే పడుతుందని చెప్పారు. మా దర్శనం అయితే అయిపోయిందండి. లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయరు కదా. బయటికి వచ్చి రాగానే మనకి ఆంజనేయ స్వామి, జయగంట కనిపిస్తాయి. జయగంట దగ్గర నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఇలా ఉందండి. ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ నుంచే మనం టెంపుల్ లో నుంచి బయటకు వస్తాం. అదేమో టెంపుల్ లోపలికి వెళ్ళే ద్వారము.
జేగంటను కొట్టడానికి పైకి కొట్టాల్సి వస్తుందండి. కింద కొట్టడానికి అనుకూలంగా గంట హైట్ లో ఉంది. కొన్ని వీడియోస్ లో చూసాం కింద నుంచి ఈజీగా కొడుతున్నారు, బట్ అంత అందేలాగా అయితే లేదండి. కింద ఏదో తీసేసినట్టున్నారు. అయితే యాక్చువల్గా కొడుతున్నప్పుడు ఇలా అందరు ఒకటేసారి కొట్టడం వల్ల అది రిటర్న్లో వచ్చి చేతులకు దెబ్బలు తగిలి అక్కడ కొంచెం సేపు కూర్చున్నాం మేము. పాపం చాలా మందికి తగిలి బ్లడ్ అప్పటిదప్పుడే బ్లడ్ వచ్చేసిందండి. ఏడ్చేసారు కూడా చాలా మంది. చాలా బాధ అనిపించింది. అయితే ఆ గంట ప్లేస్లో కొంచెం లైన్ లాగా క్యూ మెయింటైన్ చేస్తే బాగుండదు అక్కడ వాళ్ళు అంటుంటే విన్నాము. యాక్చువల్గా దాన్ని కట్టేశారంటండి ఇలా తగిలి బ్లడ్ వస్తుందని, కానీ ఎవరో ఒకరు ఇప్పేస్తున్నారు. అంత దూరం వెళ్ళి కొట్టకుండా రావడం కూడా ఇష్టం ఉండదు కదండి, ఖచ్చితంగా కొట్టాలని అనుకుంటాము. 1000 రూపీస్ దర్శనంలో ఈ ఫోటో ఒకటి, స్వామివారి వస్త్రం ఒకటి లడ్డు ప్రసాదం ఇచ్చారండి. గుర్తుంటుందని సరదాగా ఫొటోస్ కూడా దిగాము. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి మనం జలనారాయణ దగ్గరికి వెళ్తున్నామండి. పక్కకే ఉంటుంది. ఇక్కడ కిందికి వెళ్లే ముందు మనకు లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనం ఇస్తాడండి. స్వామివారిని దర్శించుకుని ఇలా కోనేరు దగ్గరికి వెళ్తాము. ఆ కోనేరులో ఆ స్వామివారిని చూస్తుంటే నిజంగా అలానే చూస్తుండిపోవాలనిపించిందండి. ఇక్కడున్న ఈ టెంపుల్ మొత్తం మనకి తమిళనాడులో ఉండే టెంపుల్ని తలపించేలా ఉంటుంది. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదని చెప్పుకోవచ్చు. నిజంగా అక్కడి నుంచి రావాలనిపించలేదండి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసాం. మేము తొందరగా వెళ్ళాం కాబట్టి చాలా నిదానంగా ప్రశాంతంగా అన్ని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మా పాప కొన్నిట్లో కాయిన్స్ వేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూస్తుంటే అలా చూడాలనిపిస్తూనే ఉందండి. అంత బాగుంది టెంపుల్ అయితే. స్వర్ణగిరి టెంపుల్ మొత్తానికి ఈ ప్లేస్ ఒకటి హైలైట్ అనే చెప్పుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ జలనారాయణ్ని రాయి తీసుకొచ్చినప్పుడు 60 టన్నులు గల ఒక రాయి తీసుకొచ్చారంటండి. స్వామివారిని రూపొందించిన తర్వాత 25 టన్నులు ఉందంట. వీకెండ్స్లో ఎక్కువ ఉంటారు, వీక్ డేస్లో తక్కువ ఉంటారు అనుకున్నాము, కానీ జనాలు చాలా ఉన్నారండి. మేము ఫ్రైడే వెళ్ళామని చెప్పాం కదా, ఎక్కువే జనాలు ఉన్నారు. యాదగిరిగుట్ట నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ టెంపుల్ ని దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది జనాలు వస్తున్నారండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అలానే చూస్తుండిపోవాలనిపించింది. టెంపుల్ వ్యూ నైట్ లో ఇంకా బాగుంటుందండి. ఆ లైట్స్ వెలుగులో ఇంకా టెంపుల్ వ్యూని నైట్లో చూడాలని చెప్పేసి మేము అక్కడే టైం స్పెండ్ చేసామండి. ఆ జలనారాయణ వెనకాల ఒకటి బిల్డింగ్ ఉంది, అది మెడికల్ హాల్ అని చెప్పేసి ఉంది. అక్కడ టైం స్పెండ్ చేసాం. గుడి చుట్టూ తిరిగి వచ్చాము. చూడండి నైట్లో ఎంత బాగుందో ఆ జలనారాయణ టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. లైట్స్ లేకుండా కన్నా లైట్స్ ఉన్నప్పుడు ఇంకా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది సాయంత్రం టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటా. ఆ లైట్స్ వెలుగులో నారాయణుడు ఇంకా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడనే చెప్పొచ్చు. టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ ని మానపల్లి వాళ్ళు కట్టించారంటండి. ఈ టెంపుల్ ని కట్టడానికి 7 years పట్టిందంట. మురళీకృష్ణ గోపీకృష్ణ గారి అమ్మవారు సావిత్రమ్మ గారి సంకల్పవర్తం ఈ టెంపుల్ ని నిర్మించారంటండి. ఇక్కడ ప్రతిష్ఠించిన దేవతా విగ్రహాల రాళ్ళని తిరుమల నుంచి తీసుకొచ్చారంటండి. గుడి లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహము 12 feetల ఎత్తుందండి. చాలా బాగుంది. లోపల ఆండాలమ్మవారు, పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణుడు, అద్దాల మేడ. లోపలికి ఫోన్స్, కెమెరాస్ అలౌ చేయరు. మనం డైరెక్ట్గా దర్శించుకోవడమే అండి. మేము టెంపుల్ మొత్తం చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. మాకైతే టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న తిరుమల దేవస్థానం అనే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇలా ఈజీగా దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందేమో, ఫ్యూచర్లో చెప్పలేము ఎలా ఉంటుందో. దగ్గరలో ఉండి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే. ఫైనల్గా మా పాప నామాలు పెట్టించేసుకుందండి. తనకి టెంపుల్కి వచ్చినప్పటి నుంచి పెట్టించుకుంటా అనుకుంది, కానీ మేము కిందికి వచ్చినప్పుడు ఎవరు లేరు. రిటర్న్లో వచ్చేటప్పుడు పెట్టించుకున్నాము. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మేము రిటర్న్ అయితే అయ్యాము. దగ్గరలో ఉండి టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చేసిందండి. నేను ఈ వీడియోలో మాకు తెలిసింది, నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఈ వీడియోని చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.